వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేసుకున్నాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది కూడా మనం ఆల్రెడీ ఒక ప్రాపర్టీ మనం నేర్చుకున్నాము. ఆ ప్రాపర్టీని యూజ్ చేసి ఇది కూడా మనం సాల్వ్ చేద్దాం. 0 to a f of x dx అంటే ఇది ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx కదా. ఈ ప్రాపర్టీని వాడే మనం దీన్ని కూడా మనం సాల్వ్ చేసుకుంటాం. బట్ బిఫోర్ దాట్ దీన్ని మనం ఎలా అనుకోవాలి? I ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x హోల్ డివైడెడ్ బై sin x plus cos x అని అనుకోవాలి, అవునా? dx. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని మనం అప్లై చేద్దాం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో π/2 ఉంది. కాబట్టి ఈ సైన్ ఫంక్షన్లో కాస్ ఫంక్షన్స్లో π/2 మైనస్ ఎక్స్ని మనం రీప్లేస్ చేయాలి కదా. సో ఇంటిగ్రల్ 0 to π/2 ఏ సైన్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్, అవునా? హోల్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ dx కదా. సో ఇప్పుడు 0 to π/2 ఓకే. సైన్ 90 మైనస్ తీటా ఈజ్ కాస్ తీటా కాబట్టి ఏ కాస్ ఎక్స్, అవునా, ప్లస్ బి కాస్ 90 మైనస్ తీటా ఈజ్ సైన్ తీటా ప్లస్ బి సైన్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఇదేమవుతుందన్న కాస్ ఎక్స్ అవుతుంది సైన్ 90 మైనస్ తీటా ప్లస్ కాస్ 90 మైనస్ తీటా అంటే సైన్ ఎక్స్ అవుతుంది, అవునా, ఇంటూ dx, రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా మన అయ్యనే అనుకోవాలి. అనుకున్నప్పుడు దిస్ విల్ బీ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ విల్ బీ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసు కదా, ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండింటిని మనం యాడ్ చేస్తున్నప్పుడు i ప్లస్ i LHSలో 2i అవుతుంది, అవునా? ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఇది 0 to π/2 ఇది 0 to π/2 0 to π/2, రైట్? ఓకే. ఇప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి కదా, ఎందుకంటే డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, కాబట్టి డినామినేటర్ ఏమొస్తుంది? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, అవునా కాదా? ఇదంతా మీకు తెలిసిందే. సో ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ఇదేమవుతుంది? ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్, అంతేనా? dx, రైట్ ఆర్ నాట్? ఓకే. సో ఇప్పుడు ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఏ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఏ సైన్ ఎక్స్ ఇక్కడ బీ ఇది ఏ కాస్ ఎక్స్ కదా. ఓకే, ఇది ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్. ఇప్పుడు మనకు చూడండి సైన్ ఎక్స్ పక్క ముందు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏ కనిపిస్తుంది, ఇక్కడ ప్లస్ బీ కనిపిస్తుంది. కాబట్టి సైన్ ఎక్స్ని కామన్ తీసాను అనుకోండి, 2y ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏ ప్లస్ బీ కామన్ తీస్తే సైన్ ఎక్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏ ప్లస్ బీ, సో కాస్ ఎక్స్ కామన్ తీస్తే మళ్ళీ ఏ ప్లస్ బీ వస్తుంది. ఏ ప్లస్ బీ కామన్ తీస్తే మళ్ళీ కాస్ ఎక్స్ వస్తుంది. హోల్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, అంతేనా? సో ఇంటూ dx. మళ్ళీ మనకి ఏ ప్లస్ బీ కామన్గా ఉంది. సో ఏ ప్లస్ బీ కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది అప్పుడు? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. హోల్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, అవునా, dx. సో ఈ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2y ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏ ప్లస్ బీ ఇంటూ dx, అవునా? ఏ ప్లస్ బీ అనేది నెంబర్స్ కదా, ఇట్స్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే 2y ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ, రైట్, ఇంటిగ్రల్ 0 to π/2 1 dx, అవునా కదా? 1 ఉన్నప్పుడు ఇక్కడ ఏదో ఉందో అదే వస్తుంది కదా. సో ఏ ప్లస్ బీ ఇంటూ ఎక్స్, వాట్ ఆర్ ద లిమిట్స్? 0 to π/2, అవునా? సో ఏ ప్లస్ బీ ఇంటూ π/2 మైనస్ 0, అవునా కదా? దట్స్ నథింగ్ బట్ ఏ ప్లస్ బీ ఇంటూ π/2. వాట్ ఈస్ దిస్ వాల్యూ? దిస్ వాల్యూ ఈస్ నథింగ్ బట్ 2i. నాకు కావాల్సింది కేవలం ఇది మాత్రమే, ఇదే కదా. దీన్ని i అనుకున్నాం, i కావాలి. అలాంటప్పుడు i ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బీ ఇంటూ π/2 ఇంటూ 1/2 అవుతుంది. 2 కాస్త కిందకు వచ్చేస్తుంది కాబట్టి π/4, 2 2s 4 కదా, π/4 ఇంటూ ఏ ప్లస్ బీ. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ డెఫినెట్ ఇంటిగ్రల్. విచ్ ఆప్షన్? ఐ థింక్ ఇట్స్ ఆప్షన్ ఏ. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ ప్రాపర్టీ అంత ఇంపార్టెంట్ అనమాట, ఎన్నో ప్రాబ్లమ్స్లో మనం వాడుతూ ఉంటాం. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మరొక ఇంపార్టెంట్ డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం చేయాలి.
సో ఆ ప్రాపర్టీ ఏంటనేది ముందు మనం అసలు ఎట్లా అది వాడాలి అనేది క్వశ్చన్ని చూసి తెలుసుకోవాలి. క్వశ్చన్లో ఇంటిగ్రల్ -1 to 1 log of 2 - x/2 + x dx ఉంది. ఇక్కడ -1 to 1 కనిపిస్తోంది, అంటే -1 +1, అంటే సేమ్ వన్స్ ఆపోజిట్ సైన్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ సైన్, సేమ్ నెంబర్ ఆపోజిట్ సైన్. అంటే మనకి ఒక ప్రాపర్టీ ఏంటి అంటే -a to a ఇంటిగ్రల్ -a to a f(x) dx కనిపించింది అనుకోండి. ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే f(x) అనేది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా చెక్ చేసుకోవాలి. సో ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఎలా తెలుస్తుంది అంటే, సపోజ్ f(x) వాల్యూ f(-x)కి ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. ఓకే, f(x) వాల్యూ -f(-x)కి ఈక్వల్ అయింది అనుకోండి, లేదా అంతే, లేదా -f(x)కి ఈక్వల్ అయింది అనుకోండి, ఎలా అయినా చెప్పచ్చు. f(-x) వాల్యూ -f(x)కి ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటారు. అంటే ముందు మనం f(-x) కనుక్కోవాలి. f(-x) చేస్తుంటే ఎక్స్ ప్లస్లో అన్ని -xని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ f(x) వస్తే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. f(-x) చేస్తున్నప్పుడు -f(x) వచ్చింది అనుకోండి, -f(x) వస్తే దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటారు. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఫంక్షన్కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటేమో 2 × 0 to a f(x) dx, ఇది ఒక ఫార్ములా. ఇంకో ఆన్సర్ ఏమో 0. దీన్ని మనం ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పచ్చు, 0 అని కూడా చెప్పచ్చు. 2 × 0 to a f(x) dx అని ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ f(x) ఈజ్ ఈవెన్, f(x) ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే 2 × ఇక్కడ -a రాదు, 0 వస్తుంది. అప్ టు అప్పర్ లిమిట్ aనే వస్తుంది. 0 to a f(x) dx వస్తుంది ఎప్పుడు f(x) ఈజ్ ఈవెన్. మరి 0 ఎప్పుడు వస్తుంది అంటే f(x) ఫంక్షన్ ఆడ్ అయినప్పుడు, f(x) అనేది ఆడ్ అయినప్పుడు. అర్థమైందా? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే కంపల్సరీ. f(-x) వాల్యూ f(x)కి ఈక్వల్ అయితే ఈవెన్ ఫంక్షన్, f(-x) వాల్యూ -f(x)కి ఈక్వల్ అయితే ఆడ్ ఫంక్షన్. ఓకేనా? సరే, సో ఇప్పుడు ఇది చూద్దాం. ఈ ప్రాపర్టీ వాడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ తెలుసుకోవాలి, అవునా కదా? సో లెట్ us see that. సో లాగ్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని f(x) అనుకుందాం. f(x) ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్సే కదా లోపల ఉన్నది. సో లాగ్ ఆఫ్ 2 - x/2 + x, అవునా? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, f(-x) ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే లాగ్ ఆఫ్ 2 - x 2 + -x. సో లాగ్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ కాబట్టి 2 + x డివైడెడ్ బై 2 - x, అవునా కదా? సో నేనేం చేయొచ్చు, డినామినేటర్ డినామినేటర్గా మార్చినప్పుడు దీనికి ముందు మైనస్ పెట్టచ్చు నేను. ఐ హ్యావ్ దట్ ప్రాపర్టీ ఇన్ లాగరిథమ్స్, అవునా కదా? కాబట్టి మైనస్ లాగ్ ఆఫ్ ఏమవుతుంది ఇప్పుడు 2 - x/2 + x అవుతుంది. సో ఈ రెండింటిని నేను ఇంటర్చేంజ్ చేసినప్పుడు కింద ఇక్కడ మైనస్ వస్తుంది. మళ్ళీ లాగ్ ఆఫ్ 2 - x/2 + x అంటే నేను f(x) అనుకోవచ్చు కదా. దిస్ ఇస్ వాట్ f(x) ఈస్, అంటే -f(x) వచ్చింది, అవునా కదా? అంటే f(-x) వాల్యూ -f(x) వస్తే మేము ఏం ఫంక్షన్ అనుకున్నాం, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆడ్ ఫంక్షన్ అనుకున్నాం. అంతేనా నాన్న? ఎస్ ఓ నో? సో f(-x) ఈజ్ ఈక్వల్స్ టు -f(x) కాబట్టి ఆడ్ ఫంక్షన్. సో f(x) అనేది ఆడ్ ఫంక్షన్ అయితే దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎంత, 0 కదా? సో ఎంటైర్ దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అంటే 0. ఆప్షన్ ఈ. అర్థమైందా? సో మీకు ఈ ప్రాపర్టీ వస్తే ఈవెన్ ఫంక్షన్ ఉన్నప్పుడు కొంచెం మనం సాల్వ్ చేసుకోవాలి. ఆడ్ ఫంక్షన్ కనుక తెలిసిపోయింది అనుకోండి, కంపల్సరీగా దాని ఆన్సర్ వాల్యూ 0, దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత 0 వస్తుంది అనమాట. లుక్ ఎట్ దిస్ ప్రాపర్టీ. ప్రాపర్టీని ఇప్పుడే నేర్చుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ -a to a f(x) dx ఫర్ ఆడ్ ఫంక్షన్ ఈజ్ 0. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇందాక మనం నేర్చుకున్న ప్రాపర్టీకి సంబంధించిన క్వశ్చనే. సో ఆ ప్రాపర్టీ మనం ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ -a to a ఇంటిగ్రల్ -a to a f(x) dx. ఆ ప్రాపర్టీ ఏమొస్తుంది, ఇది ఎప్పుడైతే -a to a ఉందో మనం ఈవెన్ ఆర్డర్ చెక్ చేస్తాం. అదే ఈవెన్ ఫంక్షన్ అయిందనుకోండి, దాని ఫార్ములా ఎంత, 2 × 0 ఇంటిగ్రల్ 0 to a f(x) dx, అవునా? వెన్ f(x) ఈజ్ ఈవెన్, అవునా కదా? మరి ఆడ్ అయినప్పుడు 0 వస్తుంది డైరెక్ట్గా, వెన్ f(x) ఈజ్ ఆడ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ మనం చెక్ చేస్తాం. సో ఏమొస్తుందో చెప్పండి. f(x) ఏమనుకోవాలి, f(x) ఈక్వల్స్ టు హియర్ x² + √(a² - x²), అంతేనా? సో వాట్ ఈస్ f(-x)? f(-x) ఈక్వల్స్ టు -x² + √(a² - -x², రైట్? సో -x² అంటే x² +
రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అంతే, మళ్ళీ ఈ మైనస్ క్యాన్సిల్, ఎందుకంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ కూడా స్క్వేర్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేస్తున్నా సరే మళ్ళీ నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదో అదే టర్మ్ వచ్చింది. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద కండిషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది ఆడ్ ఫంక్షన్ కాదు, ఈవెన్ ఫంక్షన్. గబుక్కను మీరు కొంచెం క్యాలిక్యులేషన్స్ తప్పు వచ్చినా సరే, అంటే మీరు కొంచెం మాడిఫై చేస్తారనుకోండి, ఎక్కడైనా ప్లస్లు మైనస్లు పెట్టడం మర్చిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఆడ్ ఫంక్షన్ తెలిసిపోతుంది, ఆన్సర్ 0 అని పెడతారు. అందుకే ఆప్షన్స్లో 0 కూడా ఇచ్చాడు. కానీ ఇది ఆడ్ ఫంక్షన్ కాదు, ఈవెన్ ఫంక్షన్. అర్థమైందా? సో ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మనం ఏ ఫార్ములా వాడతాము, ఈ పర్టికులర్ ఫార్ములా వాడతాం. అవునా కదా? సో చూడండి ఈవెన్ ఫంక్షన్ అని తెలిసింది. సో ఇంటిగ్రేషన్ కాస్త ఏం చేయాలి ఇప్పుడు మనం, -a to aని కాస్త మనం ఎలా మార్చుకోవచ్చు అంటే 2 into 0 to a అని మార్చుకోవచ్చు. 2 into 0 to అప్పర్ లిమిట్ వచ్చేస్తుంది. అవునా కదా? అంటే ఏం లేదు నాన్న, ఇది 0 to ఎలా అయిందంటే ఇది ఈవెన్ ఫంక్షన్ అన్నప్పుడు ఇక్కడ ఏ కదా దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. అవునా కదా? ఏ కదా నెంబరు, దీనికి +a దీనికి +a చేస్తాడు అంతే ఈవెన్ ఫంక్షన్ అప్పుడు. ఇది -a + a 0, a + a అంటే ఏ అనే టర్మ్ని యాడ్ చేస్తాడు అప్పర్ బౌండరీకి లోవర్ బౌండరీకి. అర్థమైందా? సరే, సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, x² ప్లస్ రూట్ ఓవర్ a² - x² dx. అవునా కదా? ఇప్పుడు మనం 2ని అలాగే ఉంచండి, ఇంటిగ్రల్ x² dx రైట్ 0 to a ప్లస్ ఇంటిగ్రల్ 0 to a రూట్ ఓవర్ a² - x² dx. అంతేనా? సో 2 into ఇంటిగ్రల్ x² అంటే x³ 3 కదా, x³ 3 0 to a. అవునా? ప్లస్ ఇంటిగ్రల్ రూట్ ఓవర్ a² - x² dx అంటే ఆల్రెడీ మనం ఫార్ములా నేర్చుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ x/2 రూట్ ఓవర్ a² - x² ప్లస్ a² 2 sin inverse x/a. అవునా కదా? ఈస్ దిస్ ద స్టాండర్డ్ ఫార్మాట్ దట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్? ఎస్. సో లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to a కదా, x/2 రూట్ ఓవర్ a² - x² ప్లస్ a² 2 sin inverse x/a. అంతే కదా? మీరు రెండిటికి ఒకటే కాబట్టి మొత్తానికి కలిపి లిమిట్స్ కూడా పెట్టచ్చు, దానిలో తప్పేం లేదు రైట్. అంటే దీనికి ఒకసారి చేసే కన్నా మొత్తానికి ఇక్కడ 0 to a అని కూడా పెట్టచ్చు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నో చేంజ్ విల్ బి దేర్. సరే, సో ఇప్పుడు 2 into ఇక్కడ ఏమొస్తుందన్నా a³ 3 - 0³ 3. అవునా? ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత, a/2 రూట్ ఓవర్ a² - x², మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టాలి కదా, -a² ప్లస్ a² 2 sin inverse a/a. అవునా? అదే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్లో ఇక్కడ 0 పెట్టాలి కదా, అప్పుడు 0/2 దిస్ బికమ్స్ 0, 0/2 మళ్ళీ దిస్ బికమ్స్ 0/a సైన్, మళ్ళీ ఇది 0 అయిపోతుంది, 0 into సంథింగ్ ఈజ్ 0, మళ్ళీ అగైన్ 0, కాబట్టి మొత్తానికి 0 వస్తుంది, కాబట్టి -0 అని ఒకేసారి రాసేసాను రైట్. సరే, సో ఇప్పుడు దిస్ ఈజ్ 0 రైట్. ఓకే, సో 2 into a³ 3 ప్లస్ ఇది 0, మళ్ళీ ఇక్కడ నాకేమొస్తుంది 1. సో సైన్ ఇన్వర్స్ a/a, సైన్ 1 ఎప్పుడు అవుతుంది నాన్న, 90 degrees దగ్గర. అవునా కదా? బట్ బికాస్ దిస్ విల్ బి 90 degrees అంటే దిస్ విల్ బికమ్ π/2. 1 కదా, సైన్ ఇన్వర్స్ 1 అంటే π/2. అవునా కదా? సైన్ 90 దగ్గరే కదా 1 అయింది, సైన్ ఇన్వర్స్ పోతుంది, కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుంది, a² 2 × π/2 వస్తుంది, a² 2 × π/2 వస్తుంది. అంతేనా? ఇప్పుడు సో ద ఫైనల్ ఆన్సర్ విల్ బి 2 into a³ 3 జాగ్రత్తగా చూడండి ప్లస్ a² π/4. అవునా? సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2a³ 3 ప్లస్ a² π / 4, ఇక్కడ ఇంటూ 2 ఉంది కదా, కాబట్టి 2 2s 4 అయిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 2a³ 3 ప్లస్ πa² 2 అని రాయించాను నేను దీన్ని రైట్. విచ్ ఆప్షన్? ఐ థింక్ ఇట్స్ ఆప్షన్ బి. అవునా? ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ ప్రాపర్టీ మీద మరొక ఫార్ములా, మనకు ప్రాపర్టీ మనకి ఇందాక మనం ఆడ్ ఫంక్షన్ మీద చూసాం, ఇప్పుడు మనం ఈవెన్ ఫంక్షన్ మీద ప్రాబ్లం చూసాం. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. రిమెంబర్ దిస్ ప్రాపర్టీ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. వెల్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ఒకసారి మళ్ళీ మీరు ప్రాపర్టీస్ అనేది రివైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. సీ యూ.